యాక్చువల్‌గా డైరెక్టర్ గారు కథ రాసుకున్నప్పుడే స్క్రీన్ ప్లేలోనే రాశారు పైన డిస్క్రిప్షన్‌లో. వీడెళ్తాడు, సిగరెట్‌తో చేయి కాలుస్తాడు. ఆ తర్వాత దగ్గరగా ఎళ్లి సిగరెట్ ఊదుతాడని. బట్ మనం ఇంపాక్ట్‌ని ఇంకా ఎక్కువ చేయడానికి ఇంకొంచెం క్లోజ్‌గా వెళ్ళి, ఇంకొంచెం ఎక్కువ పొగొట్టాం. అది ఇంప్రొవైజేషన్‌లో పార్ట్‌గా. అండ్ అది నేను, అవిక అనుకునే చేసాం. ఇబ్బంది పడింది. చెప్తోంది గూడా నాకు చాలా ఐయామ్ నాట్ రియల్లీ లైకింగ్ దిస్ రే, బట్ ఐ వాంట్ దిస్ సీన్ టు వర్క్. అక్కడ ఇంపాక్ట్ వస్తుందని నాకు తెలుసు అని చెప్పింది. ఒప్పుకుంది. అవిక ఒప్పుకుంది. అండ్ కలిసి మ్యూచువల్‌గా డిస్కస్ చేసుకునే చాలా సీన్స్ అలా ఇద్దరం చేసుకోవటం జరిగింది. స్పెషల్లీ ఎందుకంటే డైరెక్టర్ రాసుకున్నవి ఓకే. బట్ యాస్ యాక్టర్స్‌గా కూడా ఇద్దరం కంఫర్టబుల్‌గా ఉండాలి. స్పెషల్లీ అమ్మాయి కంఫర్టబుల్‌గా ఉండాలి. నాదేముంది, నేను టార్చర్‌ని ఇస్తున్నాను కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు. టార్చర్ పడే అమ్మాయి ఫస్ట్‌లీ ఒప్పుకోవాలి కాబట్టి. సో అవిక షీ వాస్ వెరీ, వెరీ, వెరీ కోఆపరేటివ్. ఎక్స్‌ట్రీమ్‌లీ ప్రొఫెషనల్. సో థాంక్స్ టు అవిక ఫర్ దట్. నా పర్ఫార్మెన్స్ గురించి మీరందరూ రాసారంటే క్రెడిట్ ఖచ్చితంగా అవికాకి ఇవ్వాల్సిందే. ఓకే. సినిమాలో 3 సీన్‌లు ఉన్నాయి. అంటే సీన్‌లంటే కొంచెం అటు కార్ సీన్ ఒకటి. అటువంటివి చేసేటప్పుడు బయట ఆడియన్సు గానీ, వేరే వాళ్ళు గానీ చూడటానికి ఆనందిస్తారు గానీ, చేసేటప్పుడు కంఫర్ట్ లెవెల్స్ ఎంతవరకు ఉంటాయి? నీకు గానీ, అవికాకి గానీ లొకేషన్‌లో ఎంతవరకు కంఫర్ట్ ఉంటుంది? 100% కంఫర్టబుల్‌గా ఉండదు. ఉండదు. అస్సలు కంఫర్ట్ ఉండదు. ఎన్ని సినిమాలు మనం యాక్ట్ చేసినా, అది యాక్టింగే అని తెలిసినా, యాక్షన్ కట్‌కి మధ్యలోనే మనం ఉంటామని తెలిసినప్పటికీ కూడా చేసేటప్పుడు ఒక చిన్న ఎంబారసింగ్‌గా ఉంటుంది. అంటే అనుకోవచ్చు, మీ మీ పనే అదిగా, మీకు డబ్బులిస్తున్నారుగా చేయడానికి ఏంటి అని. ఎంత ఫస్ట్ మనం అందరం హ్యూమన్స్, తర్వాత యాక్టర్స్, డాక్టర్స్, పైలట్స్, లాయర్స్. ఇది ఫస్ట్ అట్ హ్యూమన్ లెవెల్‌లో ఒక లోపల మన ఎమోషన్ ఒకటుంటుంది కదా! అలా కంఫర్ట్ అనేది కొంచెం ఇబ్బందిగా, కంఫర్టబుల్‌గా ఉండదు. రొమాంటిక్ సీన్స్ గానీ, ఇవన్నీ ఇబ్బందిగానే ఉంటుంది కొంచెం. యాక్చువల్‌గా కార్ సీన్ చేసేటప్పుడు షూట్ క్యాన్సిల్ అయిందండి యాక్చువల్‌గా. ఫస్ట్ అవిక గారు ఒప్పుకోలేదు. అది చేద్దాం అనుకున్నప్పుడు. తర్వాత ఆ రోజు షూట్ క్యాన్సిల్ చేసాం. నెక్స్ట్ రోజు మళ్ళీ ఆవిడకి నేను మొత్తం ఒకసారి నరేట్ చేసి ఇది ఎలా ఉంటది, ఏంటి అని చెప్పి ఆవిడని ఒప్పించి అప్పుడు మళ్ళీ షూట్‌కెళ్ళామనమాట నాది. లేడీ ఆడియన్స్ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వస్తుంది? పర్టిక్యులర్‌గా అటు 2, 3 సీన్‌లు. అది లేడీస్ నుంచే బాగా రెస్పాన్స్ వచ్చింది సార్ బాగా. వాళ్ళకి బాగా నచ్చింది సినిమా. బావుందనా? బావుందని. నేను నిజంగా చెప్తున్నాను. పర్టిక్యులర్‌గా కార్ సీన్ గురించి మీరేదైతే చెప్పారో, ఆ తర్వాత నేహ కాలేజ్‌లోకి నడుచుకుంటూ వెళ్తుంది. బాత్రూమ్‌లోకెళ్తుంది. బ్లడ్ చూపిస్తాం. నాకు నిజంగా నిన్న ఆహ్, మా అక్కనే చెప్పారు. "ఆ సీన్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉందిరా." నా సొంత అక్క. మా అక్క చెప్పింది. నేను గూడా యాక్చువల్‌గా నేనేమనుకున్నానంటే, ఓకే. ఈ క్యారెక్టర్‌లో స్టోరీ టెల్లింగ్‌లో పార్ట్‌గా ఇది తీసేద్దాం అనుకున్నాను. ఐ మీన్ చేద్దాము. నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. బట్ నేను ఎంతైనా ఇబ్బంది పడతారు. దాని గురించి నన్ను తిడతారు. నన్ను డైరెక్టర్‌ని అనుకున్నాను. బట్ ప్రామిస్‌గా మా అక్క చెప్పింది నాకు నిన్న రాత్రి. "అరే! ఆ సీన్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపించిందిరా. చాలా బాధేసింది" అని చెప్పింది. సో, లేడీస్ ఎక్కడో కనెక్ట్ అవుతున్నారు ఇలాంటి కొన్ని విషయాలకి. అంటే ఆడవాళ్ళు ఫేస్ చేసే ఏవైతే ఇబ్బందులుంటాయో అది మనకు తెలీదుగా మన పాయింట్ ఆఫ్ వ్యూలో. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి అరే! ఇలాంటివి జరుగుతోంది సొసైటీలో. వీటిని అడ్రెస్ చేశారు అనేటువంటి ఫీలింగ్‌లో అమ్మాయిలైతే ఉన్నారు. 'సైక్ సిద్ధార్థ్' గానీ, 'అగ్లీ స్టోరీ' తర్వాత యాహ్! నందు ఓటీటీ రేట్స్ బాగా పెరిగినాయి. ఆ! 'సైక్ సిద్ధార్థ్', 'అగ్లీ స్టోరీ', 'దండోరా' వీటిటి వల్ల నిజంగా ఒక బేస్ ప్రైజ్ వచ్చింది. బాగా పెరిగింది అని చెప్పి నేను ఏదో చెప్పేయటం కాదు. ఒక బేస్ స్లాబ్ ఉంటుంది కదా! ఓహ్! ఇంత డబ్బులతో ఇంత డబ్బులతో తీస్తే ఇంత మిగుల్చుకోవచ్చు అనేటువంటి ఒక బేస్ స్లాబ్ అయితే ఏర్పడింది. బహుశా అది తెలిసే నాతో ఇప్పుడు నెక్స్ట్ ఫిల్మ్స్ అందరూ కమిట్ అయ్యారు. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నందు గారు. హాయ్ కంగ్రాట్స్ బ్రో. బ్రో. థ్యాంక్ యూ. నిజంగా చాలా బాగుంది. అండ్ ఫస్ట్ హాఫ్ మొత్తం చూస్తుంటే కొంచెం ఏంటి డిఫరెంట్‌గా ఉన్నారు. బట్ ఎండ్ ఆఫ్ ది ఎలా తీసుకెళ్తారు అనుకున్నాం. బట్ సెకండ్ హాఫ్ అల్టిమేట్. బట్ అంటే మీ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే బిఫోర్ ఫిలిమ్స్ అన్నీ ఒక డిఫరెంట్‌గా ఉంటాయి. సో ఇలాంటి మూవీ ఒప్పుకోవాలంటే నిజంగా ఛాలెంజింగ్. సో అవును. నెగెటివ్‌గా వెళ్తుంది. అవును. సో ఎలా పోర్ట్రేట్ అవుతుందో తెలీదండి. బట్ మీకు ఆ డైరెక్టర్ గారు చెప్పేటప్పుడు సో ఎలా అనిపించింది? సో ఇది మనకి కరెక్ట్ అనుకున్నారా? బ్రో, నేను కథ విన్న రోజునే ఇలా ఒక థ్యాంక్ యూ ప్రెస్ మీట్ ఉంటే మీడియా నన్ను ఖచ్చితంగా పర్ఫార్మెన్స్ విషయంలో నన్ను అప్రిషియేట్ చేస్తారనే కాన్ఫిడెన్స్ నాకు ఫస్ట్ నా మీద, నా క్రాఫ్ట్ మీద, నా స్కిల్ మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండింది. అండ్ ఈ కథలో నాకు ఆ స్కోప్ కూడా కనిపించింది. నేను ఇందాక ప్రెస్ మీట్‌కి కిందకి వచ్చినప్పుడు మన కొంతమంది మీడియా వాళ్ళు కలిసినప్పుడు నేను చెప్పాను అదే. నేను నెక్స్ట్ సినిమా చేస్తున్నాను. ఒక ఫన్, హ్యాపీ గో లక్కీ, మంచి లవ్ స్టోరీ. రెగ్యులర్ సినిమా. కొంచెం అంత ఇలా ఇప్పుడు 'సైక్' దీనిలాగా, 'దండోరా' లాగా జానర్ స్పెసిఫిక్ కాదు. ఒక రెగ్యులర్ లవ్ స్టోరీ. ఆ సినిమా డబ్బులు చేసి నిర్మాతలకు అందరికీ డబ్బులొచ్చి, నాకు ఇంకో 4 సినిమాలొచ్చి నాకు డబ్బులు పెంచుతుందేమో కానీ, "ఏయ్! నందు యాక్టింగ్ ఇరగదీసాడురా" అని చెప్పడానికి ఏముండదు సినిమాలో. ఇన్‌ఫాక్ట్ నిన్న నేను షూటింగ్‌లో నిన్న అదే సినిమా షూట్‌లో ఉన్నా. నిన్న మా ప్రొడ్యూసర్స్ షూట్‌కెళ్ళి షూట్ అంటున్నా. సినిమాకెళ్ళి సెట్‌కొచ్చారు.
సెట్‌కి వచ్చి యాక్టింగ్ బాగుంది అది ఇది అని చెప్పారు, సెలబ్రేట్ చేశారు, అంతా అయింది. వాళ్ళు కూడా అంటున్నారు, ఈ సినిమాలో నీకు అంత స్కోప్ లేదు కదా యాక్టింగ్‌కి అంటున్నారు. సో ఒక యాక్టర్‌గా ఇంత స్కోప్ ఉన్నటువంటి రోల్స్ రావటం చాలా 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 కష్టం బ్రో. రాదు. నాకు అది వచ్చింది. ఐ వాంటెడ్ టు గ్రాబ్ దట్ దాన్ని ఆపర్చునిటీ అండ్ మేక్ ద మోస్ట్ అవుట్ ఆఫ్ ఇట్. అందు గురించే నేను లాస్ట్ టైం ప్రెస్ మీట్‌లో కూడా చెప్పాను, మీ అందరికీ గుర్తుంటే నేను సినిమా డే 1 ఓపెనింగ్ ముహూర్తం అంటున్నాం. ఫస్ట్ డే ఆఫ్ ద షూట్‌లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కాకుండా మిగతా అన్ని డిపార్ట్మెంట్‌లకు కూడా పిలిచి నేను చెప్పాను. ఇది ఇట్స్ జెన్యూన్. అవిక కూడా ఉండింది ఆ రోజు. దట్ మీ ఎవ్వరికైనా సరే నేను ఈ క్యారెక్టర్‌లా కనిపించకపోతే కట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ గారికి వచ్చి నాకు నచ్చలేదు సార్, ఇంకో 1 మోర్ అడగండి అని చెప్పి డైరెక్టర్‌కైనా చెప్పండి. ఐ విల్ డూ ఇట్ ఫర్ యూ. ఎడిటింగ్ ఆయన నాకు బానే ఉందన్నా కూడా మేము చేయడానికి రెడీ అని చెప్పి, అంటే నేను ఈ ఆపర్చునిటీ వచ్చింది. మళ్ళీ ఇలాంటి ఒక యాక్టింగ్ ఉన్నటువంటి స్కోప్ ఆపర్చునిటీ నాకు ఎప్పుడు వస్తుందో తెలీదు. మీరు చూశారు కదా కంప్లీట్ పర్ఫార్మెన్స్. నేను ఒక రివ్యూలో చెప్తున్నారు, ప్రతి ఫ్రేమ్ నాకు ఇంత టైట్ క్లోజుల్లో పెట్టుంటాయి మ్యాక్సిమం నేను పర్ఫామ్ చేసేది. సో యాజ్ అన్ యాక్టర్గా ఒక ధైర్యం ఉండాలి, కాన్ఫిడెన్స్ ఉండాలి. సో ఐ టుక్ ఇట్ అప్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ ట్రైడ్ గివింగ్ మై బెస్ట్. సో ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో ఈ రెస్పాన్స్ మీరు ఏదైతే అడిగారో క్వశ్చన్, మీకు ఏమనిపించిందని, ఈ రెస్పాన్స్ వస్తుందని అనిపించి ఐ ట్రైడ్ గివింగ్ మై బెస్ట్ బ్రో. అండ్ జనరల్గా లేడీస్ పాయింట్ ఆఫ్ నేను చూసుకుంటే చాలా పెయిన్స్ ఉంటాయి లేడీస్కి. ఎందుకంటే ఇప్పుడున్న సొసైటీలో బయటికి చెప్పుకోలేకపోయినా ఇలాంటి చాలా జరుగుతున్నాయి అన్నాను. సో అది ఇందాక మన పవన్ కళ్యాణ్ గారి డైలాగ్ కూడా ఒకటి ఉంటుంది. సో అమ్మాయికి ఇష్టం లేకుండా చెయ్యి వేయకూడదు, అది మగుడైనా No is no. మగాడైనా అనే డైలాగ్ ఉంటుంది. కరెక్ట్. సో అంటే ఇప్పుడు మొత్తం సినిమా అంతా చూశాక మీకు అమ్మాయి పాయింట్ ఆఫ్ నుండి సో బాగా నచ్చిన కనెక్ట్ అయిన ఒక సీన్ ఏదండి? అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచా, ఆ అమ్మాయి టు హ్యావ్ టేకెన్ ఎ డెసిషన్ టు వాక్ అవుట్ ఆఫ్ దిస్ టాక్సిక్ రిలేషన్షిప్ ధైర్యం చేసి, చాలామంది చేస్తున్నారు ఇప్పుడు అమ్మాయిలందరూ చాలా ధైర్యంగా ఒక డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు. కాకపోతే ఇంకా ఇంకా తీసుకోవాలి, ఇంకా చాలామంది సఫర్ అవుతున్న వాళ్ళు ఉన్నారు. అది మన పేరెంట్స్ వల్ల కూడా అయ్యి ఉండొచ్చు. మన పేరెంట్స్ పాత జనరేషన్ వాళ్ళు, అంటే మన ముందు జనరేషన్ వాళ్ళు ఎలా అంటే, అలా కాదమ్మా, అబ్బాయి అలానే ఉంటారు అబ్బాయిలు అన్నప్పుడు, మనం ఖచ్చితంగా వాళ్ళు ఎలా ఉన్నా సరే మనమే అణిగిమణిగి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక జోన్లో ఉంచుతున్నారు ఇంకా కిడ్స్ని. అలా అంటే అలా అని చెప్పి ఇప్పుడు అంటే ఏంటి, మ్యారిటల్ రిలేషన్షిప్స్ని నువ్వు ఏంటి ఇప్పుడు బ్రేక్ చేసుకుని వెళ్ళిపోమంట, నేను అలా చేయమనట్లే. మ్యాక్సిమం చూసుకుని అబ్బాయి మారాలో అమ్మాయి మారాలో చూసుకోవాలి. కానీ మారనప్పుడు అంత కార్తీక్ లాంటి శాడిస్టులు ఉన్నప్పుడు ఇంకా అణిగిమణిగి ఉండటం ఏంటి, చెప్పు తీసుకొట్టాలి కానీ అంతే కదా. అలాంటి వాడిని నేను అనేది, ప్రతి మనిషిలో ఫ్లా ఉంటుంది బ్రో. నాలో ఉంటుంది, నీలో ఉంటుంది. మనం మన వైఫ్ కోసమో, గర్ల్ ఫ్రెండ్ కోసమో, ఆర్ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ కోసం, హస్బెండ్ కోసం కొంత మార్చుకోవాలి. అడ్జస్ట్మెంట్ ఉంటుంది లైఫ్లో. అడ్జస్ట్మెంట్స్ ఉంటే పాజిటివ్ నెగిటివ్లో సక్సెస్ అయిపోతాం మ్యారిటల్ లైఫ్లో. కానీ ఇంత వీడంత కార్తీక్ లాగా ఉన్నప్పుడు అడ్జస్ట్మెంట్ ఏంటి అర్థం అసలు. సో ఆ పాయింట్ జనాలకు అర్థమైతే ఐల్ బీ హ్యాపీ. డైరెక్టర్ గారు చెప్పాలనుకుంది, ఆ అమ్మాయి ఎలా అయితే ఆ రిలేషన్షిప్ నుంచి వాకౌట్ చేసేస్తుందో, కష్టమైనా సరే డెసిషన్ తీసుకుని బయటికి వచ్చి లైఫ్ లీడ్ చేస్తుందో, అలా టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్న అబ్బాయి అయినా అమ్మాయి సరే ఆ డెసిషన్ తీసుకుంటే బాగుంటుంది. ఆ పాయింట్ నాకు బాగా నచ్చింది ఫ్రమ్ గర్ల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. నందు బ్రో సూపర్. థ్యాంక్ యూ. యాక్టింగ్ వరకు అయితే సూపర్ ఎరగదీశారు. థ్యాంక్ యూ బ్రో. సిద్ధార్థ్ నుంచి కార్తీక్ 2 క్యారెక్టర్లు పక్క పక్కన వచ్చాయి. అవును. 2 ఒకేలా. ఈ 2 అంటే అనుకున్నారా ఒకేసారి వస్తాయి? లేదు, యాక్చువల్గా మీరు నమ్మరు, ఈ సినిమా సైక్ సిద్ధార్థ్ రిలీజ్ అయిన సేమ్ డే ఆర్ 1 వీక్ ముందు ఆర్ 1 వీక్ తర్వాత రిలీజ్ అవ్వాలి. నేను గోపి గారిని, డైరెక్టర్ గారిని ఇదే రామానాయుడు స్టూడియోస్లో కూర్చుని, అప్పుడు సైక్ సిద్ధార్థ్ ప్రమోషన్స్ జరుగుతున్నాయి, పిలిచి దండోరా అవుతుంది, ఇది అవుతుంది, వనవీర అవుతుంది, మనం కూడా వచ్చామంటే అసలు నాకే అర్థం కాదు, ఎవరికి ఏ సినిమా ఏదో తెలియకుండా అవుద్ది. ఇప్పుడిప్పుడే నాకు కొంచెం గుడ్ టైం స్టార్ట్ అయింది, కొంచెం డిలేగా వద్దామని చెప్పి అడిగా. సో ప్లాన్డ్గా చేసింది కాదు, ఇది ముందో తర్వాత దాంతో పాటు రావాల్సింది, ఇంకా రిక్వెస్ట్ చేయడంతో ఇట్లా వచ్చింది. బట్ అగ్లీ స్టోరీ నేను కమిట్ అయిన టైంకి నేను సైక్ సిద్ధార్థ్ ఇంకా మా పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది, పోస్ట్లో ఉంది, పోస్ట్ జరుగుతుంది, నాకు షూటింగ్లో మీకు చూపించాను. సో అది ఫినిష్ చేసుకున్నాను అలా. బట్ కమిట్ ఇది ముందే అయిపోయాను, కథ ఒప్పుకోవటం. ఆల్ ది బెస్ట్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఇలాంటి క్యారెక్టర్లు అప్పుడప్పుడు వస్తుంటాయి, కానీ బాగా చేశారు యాక్టింగ్. అవునా, థ్యాంక్ యూ సో మచ్ బ్రో. చాలా చాలా సంతోషంగా ఉంది మీరు అందరూ యాక్టింగ్ బాగుందంటుంటే. థ్యాంక్ యూ. నమస్తే. లాస్ట్ టైం ప్రెస్ మీట్లో అవిక మాట్లాడుతూ క్యారెక్టర్ గురించి ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా నందుని హేట్ చేస్తాము అని చెప్పారు. సో అలాగే అనిపించింది. అవునా, థ్యాంక్ యూ. మీరు హేట్ చేశారంటే నేను బాగా చేసినట్టు అయితే. కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇలాంటి